ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. జై గురుదత్త గురుగారు. జై గురుదత్త గురుగారు, ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం, వారాహి అనే పేరు వింటున్నాం. వారాహి పూజలు కూడా చేస్తున్నారు అని. అసలు వారాహి అంటే ఏంటి గురుగారు? వాహనాలకు కూడా ఈ పేరు పెట్టుకుంటున్నారు కదా. అవును, అంటే వారాహి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? చాలా మంచి చక్కటి ప్రశ్న అమ్మా. ఇది చాలా గొప్ప రహస్యం కూడా ఉంది. పూర్తి స్థాయిలో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ వరాహి దేవతాయ నమః. వారాహి అనే పదం మొట్టమొదట పుట్టిన రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారాహి అనేది హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని కృతయుగంలో ఒక పెద్ద దేశాన్నంతా పాడు చేస్తుండేవాడు. భూమిని కూడా ఇలా ఇలా ఊపేసేవాడు అనమాట హిరణ్యాక్షుడు. అప్పుడు విష్ణుమూర్తిని అందరు పోయి ప్రార్థిస్తారు. భూదేవి కూడా వెళ్ళి, స్వామి నా భూమిని బాల్లాగా ఆడుకుంటాడు, తీసుకొచ్చి తన కొమ్ముల మీద ఎట్లా అంటే ఎట్లా విసరడము అలా చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పుడు అతను బాధపడి విష్ణుమూర్తి వరాహ రూపం ధరిస్తాడు. వరాహ రూపం అంటే మనము పంది రూపం లాంటిది వరాహము అంటే. దాని రూపం ధరిస్తాడు అంటే శత్రు సంహారానికి, శత్రు విజయానికి వాడబడేదే ఈ వరాహము. ఆయన పురుష రూపం ధరిస్తాడు కదా. ఆ పురుష రూపానికి మరి ఒక పురుష రూపం ఉన్నప్పుడు దానికి ఒక స్త్రీ రూపం పుట్టాలి కదా. దానికి స్త్రీ రూపంగా, ఆ వరాహ రూపానికి స్త్రీ రూపంగా ఏ రూపం ఉందో దాన్ని వారాహీదేవి అంటారు అన్నమాట. పురుష రూపం ఉంటుంది, స్త్రీ రూపం ఉంటుంది. ఇలా వారాహి అనే మొట్టమొదట పుట్టిన సమయం అది వారాహి అంటే ఏ విజయమైనా సరే, భూమిని నాశనము చేసే దుర్మార్గులైనా సరే వారాహి ఎదురు నిలబడితే వారు పతనమైపోతారు. అయితే ఈ వారాహి తర్వాత ఆ వారాహి ఎవరి దగ్గర ఉండిపోయింది? అమ్మవారికి ఎవరినైనా సరే ఆ వారాహి మాతకి ఎదురుపడి ఎవ్వరు నిలబడలేరు. ఆమె మహా ఉగ్రంగా ఉంటుంది అనమాట. ఆమె ఎందుకు ఆమె ఆ స్థాయిలో ఉంటే ఆమె ఒకరికి అధ్యక్షురాలుగా ఉండిపోయింది. ఆ స్థాయి ఉంది కాబట్టి. అది ఎవరంటే లలితాదేవి. లలితాదేవికి ఒక పక్క వారాహిదేవి, ఒక పక్క శ్యామలాదేవి ఉంటాయి. రాజశ్యామల అంటారు. ఒక పక్క రాజశ్యామల ఉంటుంది, ఒక పక్క వారాహి ఉంటుంది. ఈ వారాహి సర్వ సైన్యాధ్యక్షురాలు, సర్వ సైన్యానికి అధ్యక్షురాలుగా ఉంటారు లలితాదేవికి. లలితా పరమేశ్వర అలా కూర్చొని ఉంటుంది. ఆమె పక్కన ఎవరైనా శత్రువులు వచ్చినా, యుద్ధం జరిగినా, ఇదంతా వల్లభ గణపతి అనే కథలో వస్తుంది. వల్లభ గణపతి పుట్టిన ఆవిర్భావం గురించి వస్తుంది. చండముండ కొంతమంది రాక్షసుల్ని సంహారణ చేసినప్పుడు వీళ్ళంతా కూడా సహకరిస్తారు వారాహి. ఈ వారాహి అనేది సర్వ సైన్యాధ్యక్షురాలు. ఇలా ఆవిడ అలా పుట్టి ఆ తర్వాత ఈ వారాహి రూపముగా రకరకాల రూపాలుగా అవతరించింది వారాహి. ఆ రూపాలు అవతరించడంలో ఈ వారాహికి భైరవుడు అనే ఒక అద్భుతమైన శక్తిని భర్తగా ఎంచుకున్నారు. అంటే భైరవుడు అంటే అష్టమాతృకలు. ఆ భైరవుడికి, ఈ భైరవుడికి ఈ వారాహి అండ్ ఆమె వాళ్ళతో ఉంటారన్నమాట. అష్టభైరవులలో అసితాంగ భైరవుడు అంటే బ్రహ్మశక్తి ఇమిడీకృతమై ఉంటుంది. తర్వాత రురు భైరవుడు అంటే మహేశ్వర శక్తి ఉంటుంది. తర్వాత చండ భైరవుడు అంటే కౌమారి అనే ఒక శక్తి ఉంటుంది. తర్వాత క్రోధ భైరవుడు అంటే వైష్ణవి అనే ఒక శక్తి ఉంటుంది వారికి, అంటే అష్టమాతృకులు వీళ్ళంతా. తర్వాత భీషణ భైరవుడు అంటే చాముండి అనే శక్తి ఉంటుంది. తర్వాత ఇంద్రాణి, ఈ ఇంద్రాణి అనేది కపాల భైరవుడు అని ఉంటాడు. అంటే కపాలమాల వేసుకొని ఒక భైరవుడు ఉంటాడు, దానికి ఇంద్రాణి అనే ఒక శక్తి ఉంటుంది. ఉన్మత్త భైరవుడు అంటే వారాహి ఉంటుంది. ఈ ఉన్మత్త భైరవుడు అంటే క్రోధంగా, వరాహము అడవుల్లో ఎలా ఉంటుంది, కూరలన్నీ ఇచ్చుకొని క్రోధంతో ఉంటుంది, దానికి ఉన్మత్త భైరవుడు. తర్వాత
ఈ ఉన్మత్త భైరవుడు సంహార భైరవుడు. ఉమ్. ఈ సంహార భైరవుడి జోలి వెళ్తే ఇంకా చనిపోతారు. ఈ సంహార భైరవుడికి మహాలక్ష్మి అనే ఒక అద్భుతమైన దేవత సహకారంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఉన్మత్త భైరవుడికి వారాహి అనే శక్తి మనం గమనించాలి. ఉన్మత్త భైరవుడికి వారాహి అనే ఒక ఆమె ఉంటుంది. సంహార భైరవుడికి మహాలక్ష్మి ఉంటుంది అనమాట. లక్ష్మీదేవులు ఉండే స్థలాలు అంటారు వీటిని. అలా వారాహి అనేది ఉన్మత్త భైరవుడికి సమానమయ్యి ఉన్మత్తమైన స్థితిలో ఉంటుంది వారాహి. ఎవరైతే ఈ వారాహిని గిన మనం పేరు పెట్టుకుంటే దానికి ఇంకా చరిత్రలో తిరిగలేదు. అది చిన్న చీమైనా సరే వరాహి అని పేరు పెట్టుకుంటే అది గొప్ప శక్తివంతంగా మారిపోద్ది. ఇప్పుడు వాళ్ళు చిన్న షాప్ పెట్టుకున్నాం, అది దానికి వరాహి అని పెట్టుకోగలిగితే అది పెద్ద బంపర్గా హిట్ అయిపోతుంది. అది పుట్టిన పిల్లలకు పెట్టొచ్చు అంటారా గురుగారు? వరాహి అని శ్రీ వరాహి అని పెట్టచ్చు. ఒట్టి వరాహి అంటే ఉన్మత్తంగా ఉంటారు కదా. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీ తత్వంలో ఉండే వరాహి, తనకి ఎదురు లేదు. అబ్బాయిలకైతే శ్రీ వరాహుడు అంటే స్త్రీ అనేది కలుపుకోవాలి. స్త్రీ లేకపోతే శాంతం ఉండదు. ఒట్టి వరాహి అని పెట్టడానికి లేదు, ఎందుకంటే అది విష్ణుమూర్తి కాబట్టి మనం పెట్టుకోవచ్చు. కానీ దాని తెలుగులో అర్థము పంది అనే ఆ భావన ఉంది కాబట్టి పెట్టుకోరు ఎక్కువ మంది. పిగ్ అంటారు కదా, అందువలన పెట్టరు చాలా వరకు. కానీ మనం భగవంతుడి పేరుని భావించి శ్రీ అని కలుపుకొని మనం పేరు పెట్టుకుంటే మంచి శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ వారాహి హోమం కూడా జరుగుతుంది. ఇక 2 నెలలు ఉంది, జులైలో ఉంటుంది వారాహి. అయితే మేము ప్రతినిత్యం వారాహి చేస్తూ ఉంటాం. మేముండే మా ఆశ్రమంలో, మేముండే స్థలంలో, ప్రకోష్టంలో. ఈ వారాహి ఎవరైతే చేస్తే వారికి ఆశీర్వాదం చేస్తామో వారు ఖచ్చితంగా ఏ దాంట్లోనే విజయం సాధిస్తారు. ముఖ్యంగా వారాహికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రాజకీయాలుగా ఎవరైనా తలిస్తే విజయమే వస్తుంది. వారాహి అని పేరు వాహనానికి పెట్టుకుంటే అది విజయమే. పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో పెట్టుకున్నారు. అది అంటే అది ఎవరైనా ఇంకా తిరుగులేదు, ఆ వాహనానికి అది పేరు పెట్టుకుంటారు. తర్వాత అంటే ఆ సంస్థ దానికి పోటీ, దానికి మంత్రాంగాన్ని వహించేది రాజశ్యామల, దాన్ని పోటీగా నిలబడేది వారాహి. ఈ వారాహి అనే పేరు పెట్టుకుంటే కొంచెం ఆలస్యమైన విజయం వస్తుంది. కానీ మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఈ వారాహిని ఆరాధించాలి. వీటిల్లో బృహద్వారాహి అనే ఒక వారాహి ఉంది. మళ్ళీ వీళ్ళల్లో అంటే వాళ్ళలో గుణాలు ఇప్పుడు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్. ప్రతి హ్యూమన్ బాడీకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఒకే వ్యక్తికి చాలా స్కిల్స్ ఉంటాయి. అలాంటి స్కిల్స్లో ఏంటి, ఒకరికి డ్రాయింగ్ వచ్చు, సంగీతం వచ్చు, చిత్రలేఖనం వచ్చు, రకరకంగా. తర్వాత ఒక కన్స్ట్రక్షన్ చేయొచ్చు, తర్వాత మంచి మాట్లాడగలరు. ఇలాంటి రకరకాల స్కిల్స్ ఎలా ఉంటాయో వారాహిలో కొన్ని తంత్రాలు ఉంటాయి. ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు కదా. బృహద్వారాహి అంటే ఏది జరగబోతుందో అది ముందే ఊహిస్తుంది, తెలుసుకుంటుంది. ఇప్పుడు జరగబోతుంది, రేపు ఈ సంఘటన జరగబోతుంది అనేది ముందే ఊహిస్తుంది. రెండోది లఘువారాహి, చాలా సూక్ష్మములో నుంచి కూడా పోయి పెద్దగా కాగలదు. తర్వాత స్వప్నవారాహి, ఇది చాలా శ్రేయోగదాయకమైనది. స్వప్నవారాహి అంటే ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనం ఘోరే స్వప్నం టహటా స్వాహ అని ఒక మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలలో అంటే వాటి పూర్తి మంత్రం ఉంటుంది, చెప్పకూడదు సభాముఖంగా. ఆ మంత్రం గిన వర్లిస్తే మనకి నిద్రపోయేటప్పుడు స్వప్నంలో అమ్మవారు వచ్చి నీకు ఇది జరగబోతుంది, చెయ్యొద్దు, నీవు కలిసే వ్యక్తి ఇలా మాట్లాడితే నీకు సక్సెస్ అవుతావు అనేది కూడా అమ్మవారు స్వప్నంలో చెప్తుంది. ఆ మంత్రాన్ని రోజు మనం పురస్చరణ చేయాలి. 1 లక్ష 2 లక్షలు చాలు. ఆమె మన ఏదో రకంగా మనకు స్వప్నం వస్తుంది. అమ్మవారే రావాలని కాదు, ఎవరో వచ్చి నువ్వు వీరి దగ్గర ఇలా వెళ్ళు అని ఎవరో చెప్పినట్టు కల వస్తుంది. వారాహి పూజల గురించి ఏం చెప్తారు గురుగారు? ఈ మధ్య అది కూడా వింటున్నాం కదా. వారాహి పూజలు అదే మనం ఒక్కొక్కటి. వారాహి తర్వాత ఏంటంటే తర్వాత కిరాతక వారాహి, ధూమ్రవారాహి అంటే ధూపం అంటే ధూపం పొగ వేసి ధూమ్రవారాహి, పొగ ద్వారా మన శత్రువుల్ని సంహారం. కిరాతక వారాహి అంటే స్తంభనా దేవత, అంటే ఇంకా శత్రువుల్ని నాశనం చేసేది. అందుకని ఈ 5 తత్వము ఒక్క వారాహిని ఆరాధిస్తే 5 తత్వం వస్తుంది. అయితే ఈమెను ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఉంది? ఈమె ఎక్కడ ఉందంటే కాశీనగరంలో ఉంది. ఈమె గర్భాలయం భూమి లోపల ఉంది. భూమి లోపల
ఎప్పుడు రాత్రిపూట మాత్రమే ఆమెను ఆరాధించాలి, చీకటి ఉన్నప్పుడే. అందుకని మేము తెల్లవారుజాము 4 లేచి ఈ అమ్మవారిని పూజ చేస్తాం. తర్వాత ఉదయం 6 గంటల లోపే పూజ అవుతుంది. మళ్ళీ రాత్రి సాయంత్రం 6 తర్వాత పూజ చేస్తాం. మిగతా టైంలో ఆమె పగటిపూట నిద్రపోతుంది. రాత్రిపూట ప్రపంచమంతా ఇప్పుడు వారాహి కాశీ క్షేత్రాన్ని మొత్తాన్ని ఆమె పరిపాలిస్తుంటుంది. వారాహి దేవై అన్ని తిరిగి చూస్తూ ఉంటుంది. చాలా భయానకమైనది వారాహి. ఈ వారాహి తంత్రము ఒక సందర్భంలో ఒక భక్తులు అడగడం వల్ల మేము ప్రయోగం చేశాం. ఒక రాజకీయ నాయకుడికి మేము ఒకసారి యాత్రలో ఉన్నప్పుడు పెద్ద రాజకీయ నాయకుడు వచ్చి, స్వామి నేను మంచివాడిని అయితే నేను విజయం సాధించాలి అన్నాడు ఆయన. లేకపోతే నాకు మీరు ఆశీర్వాదం చేయొద్దు, నేను మంచివాడిని అయితేనే మీరు విజయం సాధించేటట్టు ఆశీర్వదించండి అని ఏడ్చాడు. నేను ఆయన ఆలోచన చేసిన తర్వాత అమ్మని అడిగితే ఇతను మంచివాడే అని అందరూ కూడా చెప్పారు, అతను చాలా ఉత్తముడు. అప్పుడు ఆయనకి ఈ వారాహి ప్రయోగము చేయడం వల్ల అప్పుడు ఒక మాట అన్నాం ఆ హోమం అయిపోయిన తర్వాత, నువ్వు మాత్రం విజయం సాధిస్తావు అని. నువ్వు మాత్రమే విజయం సాధిస్తావు, నీతో ఉన్న టీం విజయం సాధించదు అని చెప్పలేదు. మరి ఆయన ఒక్కడే కదా అక్కడ కూర్చున్నావు, నువ్వు మాత్రం విజయం సాధిస్తావు, నువ్వు సక్సెస్ అవుతావు. విచిత్రం ఏంటంటే ఈయనకి ఎగనెస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గెలిచారు, ఈయన గెలవలేదు. కానీ పదవి ఈయనకే ఇచ్చి కూర్చోబెట్టారు. అదొక అద్భుతం కదా. అసలు ఇయ్యరు ఇతనికి. వేరే గ్రూప్ గెలిచింది, కానీ నేను ఆశీర్వదించిన వ్యక్తికే నాది ఎదురుగా వచ్చాడు. ఈయన టీం అంతా ఓడిపోయింది, ఈయన ఆ పదవి ఇయ్యకూడదు, కానీ ఈయననే అధ్యక్షుని చేశారు. ఎమ్మడే గురుదేవా అని వచ్చి, మాకు ఒక అడవిలో ఉన్నాను, భద్రాచలం అడవిలో, గురుదేవా ఎంత ఆనందమా అని ఎంత సంతోషపడినారు అప్పుడు. ఇట్లా వారాహి ప్రయోగం అంత గొప్పది. అయితే శాస్త్రీయంగా చేపించుకోగలిగితే వారాహి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ వారాహిలో కూడా తర్వాత కొంచెం రాత్రిళ్ళు చేసేటప్పుడు అట్లా నిప్పులో హోమశగల్లో కూడా కూర్చొని చేస్తుంటాం. నిప్పుల్లో కూడా చాలా భయానకంగా ఉంటుంది వారాహి. ఆ ప్రయోగం చేసినప్పుడు దానిమ్మ ఇత్తనాలు, పంచమి రోజు చేస్తుంటాం దానిమ్మ ఇత్తనాలు, తర్వాత కొంతమంది చెరుకు రసము, ఆమెకు మందు కూడా పోస్తారు కొన్ని స్థలాల్లో, మనకు కొన్ని ప్లేసుల్లో ఆమెకు అనమాట వైన్ లాంటిది పోస్తుంటారు. అయితే మేము మాత్రము చెరుకు రసము బెల్లపు రసం పోస్తాం దాని బదులు, వారి గురుతత్వ బోధనలు బట్టి. తర్వాత ఇంకొక సందర్భంలో మా గురువు గారి దగ్గరికి ఈ వారాహి ప్రయోగం గురించి ఒక వ్యక్తి అడిగాడు. మేము అందరికీ ఈ వారాహి ప్రయోగం చేయము, వాళ్ళు అడిగినంత మాత్రాన ఎమ్మడే చేయమన్నమాట. గురువుగారు మేము చేయము అని చెప్పారు, మేము కూడా చేయమని చెప్పాం. అతన్ని చాలామంది తీసుకొచ్చి చాలా ఖర్చు అవుతుందిరా, నువ్వు చేపించుకోలే, వద్దు అని కూడా వాదించాడు. అయినా సరే నేను కావాల్సిందే, మీరు చేయాల్సిందే అని బలవంతంగా చెప్తే, గురువుగారు దేనికోసం చేస్తున్నావు ఈ వారాహి అంటే, గురువుగారు నా కుటుంబం అంతా నన్ను శత్రువులు అనగదొక్కారు, నా కుటుంబం ఏమీ లేకుండా పోయింది, ఇప్పుడు నా కుటుంబం నాకు నిలబడాలి, అంతే, అంత మాత్రం చాలు అన్నాడు. అరే ఇతని కోరిక మంచిది అని చెప్పి అప్పుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. యోగి నువ్వు దీన్ని కొనసాగించు అన్నాడు. అప్పుడు అతన్ని ఒక అడవిలోకి తీసుకెళ్ళి మరి ఆ అబ్బాయికి కావాల్సిన ఎన్ని ఏర్పాట్లు చెయ్యి అన్నారు గురువుగారు. అప్పుడు అవన్నీ తను అన్నీ సమకూర్చాడు. ఎంత సమకూర్చాడంటే అలా మనం చెప్పకూడదు, కానీ ఒక ఆస్తి కూడా ఏదో ప్రాపర్టీ ఉంటే అమ్మేసి దానికి, అంటే ఆ వస్తువులు అంత విలువ అవుతాయి. ఆ హోమం అంత గంభీరమైనది. అలా 10 రోజుల పాటు ఒక అడవిలో హోమం చేసేస్తే ఆ హోమం అంతా అయిపోయేటప్పటికి ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించి వాడిని ఆస్తులు వాడి డబ్బులు అన్నీ ఇచ్చేశారు రిటర్న్. మా గురువుగారు నేనేం చేయలేదు, సిద్ధయోగే చేశాడు అని నా మీద చూపిస్తుండు ప్రేమగా, గురువు శిష్యుడి మీద ప్రేమ చూపించడం. అందుకని వారాహి ప్రయోగం అంత బలమైనది, అంత శక్తివంతమైనది. వరాహి అంటే లక్ష్మీదేవి స్వరూపమే. అయితే యోగులకి కుండలిని జాగృతం అవుతుంది. ఈ వారాహి చేస్తే షట్చక్రాలు అంటారు కదా మనిషి లోపల, అవి షట్చక్రాలన్నీ మేల్కొంటాయి అన్నమాట యోగులకి. ఈ వారాహి శక్తి కొన్ని సందర్భాలలో ఎక్కువగా కొన్నిటికి కాపలాగా పెడుతూ ఉంటారు వారాహిని. కొన్ని దేవతలకి, కొన్ని విగ్రహాలకి, కొన్ని విషయాలకి కానీ, భూగర్భ విషయాలకు కానీ, దేవాలయాలకు కానీ
వరాహి అనేది మంచి శక్తినిచ్చి ఆ స్థాన బలాన్ని పెంచుతుంది, వాటికి రక్షణగా ఉంటుంది. ఎవరైతే వారాహి తంత్ర సాధన చేస్తారో, వారాహి మంత్రాన్ని ఉచ్చరిస్తారో వారికి ఖచ్చితంగా మంచి విజయాలు చేకూరుతాయి అన్నమాట. అది వారాహి తత్వం. జై గురుదత్త. జై గురుదత్త గురు.